అయితే ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ దగ్గర 8 బెస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ 8 అయితే రిటెన్షన్ చేసుకోలేరు కాబట్టి చేసుకోవాల్సింది 6 మాత్రమే. ఎందుకంటే ప్రతి టీంకు ఉన్న రిటెన్షన్ ఆప్షన్స్ మొత్తం 6. అది ఫారినర్స్ అయినా సరే, ఇండియన్స్ అయినా సరే, అందులో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. సో అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరు, అందులో ఉన్న బెస్ట్ 6 ఎవరు, అండ్ ప్రతి ప్లేయర్ వెనకాల ఉన్న ఆ రీజన్ ఏంటి, ఐ మీన్ రిటెన్షన్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పగలరు ఈ ప్లేయర్ ఉంటాడు, ఆ ప్లేయర్ ఉంటాడు, ఆ ప్లేయర్ ఉంటాడు, ఈ ప్లేయర్ ఉంటాడని. బట్ పర్టికులర్గా ఒక ప్లేయర్ని రిటర్న్ చేస్తున్నప్పుడైనా, ఒక వస్తువుని మళ్ళీ తీసుకుంటున్నప్పుడైనా దానికంటూ స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ అంటే అనేది మీకు చెప్తా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిటెన్షన్ చూసుకుంటే శుభ్మన్ గిల్ అయితే ఉండబోతున్నాడు గుజరాత్ టైటన్స్కి. దీనికి పెద్ద రీజన్ అవసరం లేదు, బట్ అయినా సరే నేను చెప్తా తిన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటనేది. ఫస్ట్ వాళ్ళ క్యాప్టెన్, సో డెఫినెట్గా తీసుకుంటారు. సెకండ్ది చూసుకుంటే కన్సిస్టెన్సీ మ్యాటర్స్. తన బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ప్రతి మ్యాచ్లో 30s, 40s, 50s ఈజీగా కొడుతూ ఉండు. అది చేజింగ్ అయినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే, ఇన్నింగ్స్తో సంబంధం లేకుండా ప్రతి మ్యాచ్లో డీసెంట్ రన్స్ స్కోర్ చేస్తుండు. రన్స్ స్కోర్ చేయడమే కాదు, అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉంటూనే ఉంటాడు. సో అర్థం చేసుకోవచ్చు తన వాల్యూ ఏంటి, యాజ్ ఏ ఓపెనర్గా ఎంత వాల్యూ ప్రొవైడ్ చేయగలడు. అండ్ కెప్టెన్సీ కాబట్టి నో మ్యాటర్ వాట్ డెఫినెట్గా ఉండాల్సిందే. అండ్ హీఈస్ వెరీ యంగ్ కాబట్టి చాలా ఇయర్స్ గుజరాత్ టైటన్స్కి క్యాప్టెన్తో పాటు తన బ్యాటింగ్ సేవలు కూడా అందిస్తాడు. ఫర్ షూర్ తనని తీసేసుకుంటారు, అందులో నో డౌట్. అండ్ సెకండ్ రిటెన్షన్ చూసుకుంటే రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ యంగ్ స్పిన్నర్, సెన్సేషనల్ మెజిషియన్ అని చెప్తా. రషీద్ ఖాన్ని తీసుకోవాలా వద్దా అంటే అన్డౌటెడ్లీ తనని తీసుకోవాల్సిందే. సో రీజన్స్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వరల్డ్లో జరిగే మేజర్ T20 టోర్నమెంట్స్లో ప్రతి లీగ్లో ఆడతాడు. ఆడిన ప్రతి లీగ్లో ప్రతి మ్యాచ్లో కనబడ్డ ప్రతి మ్యాచ్లో మినిమం 1 to 2 వికెట్స్, కుదిరితే 3-4 తీసుకుంటూనే ఉంటాడు. వికెట్లెస్ పోతాడు అనేది చాలా రేర్ కేసెస్. సో అలాంటి స్కిల్ఫుల్ ప్లేయర్ రషీద్ ఖాన్. సో బౌలర్ మాత్రమే కాదు, తన ఫీల్డింగ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. యాక్చువల్లీ హీజ్ ఏ ఆల్రౌండర్, బట్ ప్యూర్లీ ఆల్రౌండర్గా తనని చూపించారు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే స్నేక్ షాట్స్ అయినా సరే, మ్యాచ్ ఓడిపోయడంలో కూడా వచ్చి భీకరంగా హిట్టింగ్ కూడా చేస్తాడు. సో అలాంటి ఫినిషింగ్ స్టైల్ కూడా తన దగ్గర ఉంది కాబట్టి ఎటు చూసుకున్న ఆల్రౌండర్ ప్యాక్ అని చెప్తా. తను డెఫినెట్గా తనని తీసుకోవాల్సిందే. తను క్రుషియల్ మ్యాచెస్ గెలిపించే మ్యాచ్ విన్నర్ తను. అండ్ ఇలాంటి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా రషీద్ ఖాన్ అయితే తీసుకుంటారు. అండ్ థర్డ్ చూసుకుంటే మొహమ్మద్ షమి. సో మొహమ్మద్ షమి ద ఇండియన్ బౌలర్, వన్ ఆఫ్ ద గోడ్ బౌలర్స్ అని చెప్తా. హీఈస్ ద ఫెనామినల్. ఇంజురీ ఉన్నా సరే వరల్డ్ కప్ టైంలో ఎట్లా ఆడినో మనకు తెలుసు. అండ్ ఇంజురీస్ ఉన్నా సరే టీమ్స్ కోసం తన ఆ పొటెన్షియల్ మొత్తం పెట్టి తన ఏంటో ప్రూవ్ చేసుకోవడం కాదు, టీంకి తన సర్వీసెస్ ఎంత ఇంపార్టెంటో అంతవరకు ఇస్తూనే ఉంటాడు. సో క్రుషియల్గా ఓపెనింగ్ ఓవర్స్ అయినా సరే, డెత్ ఓవర్స్ అయినా సరే బ్రిలియంట్ స్పెల్స్ వేసి వికెట్స్ తీస్తూ ఉంటాడు. సో మొహమ్మద్ షమి అంటే మ్యాసివ్ రెస్పెక్ట్ ఉంది. ఓవరాల్ ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా కూడా తనకి హేటర్స్, ఐ మీన్ ఒక పర్టికులర్ ప్లేయర్కి హేటర్స్, ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు. బట్ ఇలాంటి ప్లేయర్స్కి హేటర్స్ ఉండరు, మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. అలాంటి ప్లేయర్ మొహమ్మద్ షమి. సో హీజ్ వన్ ఆఫ్ ద గోడ్ ప్లేయర్. డెఫినెట్గా రిటైన్ చేసుకుంటారు తను. ఎస్, హీజ్ ఏ మ్యాచ్ విన్నర్. అండ్ నెంబర్ 4 చూసుకుంటే ఇక్కడ అన్క్యాప్డ్ ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ అన్క్యాప్డ్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఎస్, మోహిత్ శర్మ వాళ్ళకి బెస్ట్ ఫైండ్ అని చెప్తా అన్క్యాప్డ్ కోటాలో. అండ్ జస్ట్ మోహిత్ శర్మ మాత్రమే ఉంటాడని మనం చెప్పలేము. వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ అభినవ్ మనోహర్ కూడా ఉన్నాడు ఆ కోటాలో. డెఫినెట్గా తన మీద కూడా ఒక కన్నేస్తారు. ఎందుకంటే హీఈస్ ఎ ఫెనామినల్ బ్యాటర్, ఫెనామినల్ ఆల్రౌండర్, ఫెనామినల్ ఫీల్డర్. అసలు మ్యాచ్ని వన్ సైడెడ్ గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్ అభినవ్ మనోహర్. సో మోహిత్ శర్మ మాత్రమే కాదు, ఇక్కడ తను లేదా అభినవ్ మనోహర్ వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. అభినవ్ మనోహర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ గూగుల్ చేయండి, పిచ్చోళ్ళు అయిపోతారు లిటరల్లీ. మొన్న జరిగిన కర్ణాటక లీగ్లో వాళ్ళ టీం అసలు క్వాలిఫై అయ్యే స్టేజ్లో కూడా లేదు. ప్రతి మ్యాచ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ అయితే తిను లిటరల్లీ వచ్చి ప్రతి మ్యాచ్ 60, 70, 60, 70, 80, 90 ఇట్లా పిచ్చి హిట్టింగ్ చేసిండు ఆ బాల్. లిటరల్లీ హీజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ టీమ్ ఇండియన్ క్రికెట్ అంట. బట్ ఈ మాట నేను అన్న తర్వాత చాలామంది అనేది ఏంటంటే ఆల్రెడీ తనకి ఏజ్ అయిపోయింది, ఇంకేం వస్తున్నాను. బట్ నెవర్ ఎవర్ క్వశ్చన్ ఏజ్. ఎందుకంటే సూర్యకుమార్ ఏ ఏజ్లో డెబ్యూట్ చేసిండు, ఇప్పుడు టీమిండియాలో ఏ పొజిషన్లో ఉన్నాడు, నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిండు, ఆయన టీమిండియాకి కెప్టెన్సీ చేస్తుండు. సో ఎవ్వరు ఎప్పుడైనా రాణించగలరు, అది గుర్తుపెట్టుకోండి.
అభినవ్ మనోహర్ లిటరల్లీ టాలెంట్కి మారుపేరని చెప్తా. సో తనని కూడా తీసుకునే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. మోహిత్ శర్మ ఎస్ ఫెనామినల్ బౌలర్ అవుతాడు, వాళ్ళకి క్రుషియల్ టైంలో వికెట్స్ తీస్తాడు, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, తను కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ 4 పక్కన పెడితే ఇంకా లాస్ట్ 2 రిటెన్షన్స్లో ఎవరు ఉండే ఛాన్స్ ఉందంటే వీళ్ళని రిటైన్ చేయొచ్చు లేదా రైట్ టు మ్యాచ్ వాడచ్చు. ఇట్స్ లైక్ డేవిడ్ మిల్లర్ అండ్ రాహుల్ టెవాటియా గురించి మనకు తెలిసిందే, మ్యాచ్లో ఉండడా అన్నట్టు కనిపిస్తాడు. బట్ బాల్ ఇస్తే వికెట్స్ తీస్తాడు, బ్యాట్ ఇస్తే అసలు ఒక్క ఓవర్లోనే 2-3 సిక్స్లు కొట్టి ఒక్కసారి నైట్ స్టార్ అవుతాడు అనమాట. సో అలాంటి ప్లేయర్, మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ రాహుల్ టెవాటియా కూడా ఈజ్ లైక్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని చెప్తా. తనని కూడా తీసుకునే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ డేవిడ్ మిల్లర్, సో తిన గురించి చెప్పాలా, ఎప్పటి నుండో సౌత్ ఆఫ్రికా నుంచి రాణిస్తున్న వన్ ఆఫ్ ద కిల్లర్ మిల్లర్. లిటరల్లీ తన హార్డ్ హీటింగ్ ఎబిలిటీస్ అయినా సరే, ఒక్కోసారి టీం గురించి తను నిలబడే సిచ్యువేషన్స్ అయినా, టీంకి ఎదురు నిలబడి తన వంతు స్కోర్ వచ్చేటట్టు చేసే ఎబిలిటీస్ అయినా చెప్పదగ్గ విషయాలు డేవిడ్ మిల్లర్ దగ్గర. ఈజ్ ద ఫైన్ ఫీల్డర్, బ్యాట్స్మెన్, ఫినిషర్, హిటర్, మిల్లర్ కిల్లర్. సో డెఫినెట్గా మిల్లర్ కిల్లర్ని కూడా కన్సిడరేషన్లో పెట్టుకుంటారు. అట్లనే సాయి సుదర్శన్ని డెఫినెట్గా మర్చిపోవద్దు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, డెఫినెట్గా తనని కూడా మైండ్లో పెట్టుకొని ఉంటారు. డెఫినెట్గా కన్సిస్టెన్సీ అంటే ఏంటనేది చూపిస్తూ ఉంటాడు సాయి సుదర్శన్. సో ఇలా 8 అయితే ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి చెప్తా, శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, మొహమ్మద్ షమి లైక్లీ వీళ్ళు పక్కా రిటెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా 5 మిగతా 3 ఉండే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవరంటే మోహిత్ శర్మ, రాహుల్ టెవాటియా, డేవిడ్ మిల్లర్ అండ్ అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్. ఈ 5 3 ఉంటారు. ఓకే, ఆ 3 కూడా పక్కా ఉండేది ఎవరంటే నాకు తెలిసి టెవాటియా అండ్ సుదర్శన్, మేబీ అభినవ్ మనోహర్, లైక్ మోహిత్ శర్మ కూడా, వీళ్ళు లైక్లీ ఉండే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ 8 అయితే వాళ్ళకున్న బెస్ట్ చాయిసెస్ ఇన్ ద హ్యాండ్స్. 6 తీసుకోవాలి. సో యాక్షన్లో మిగతా వాళ్ళ కోసం ట్రై చేస్తారు. అండ్ ఇది ఈ వీడియోలోని సారాంశం. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జీటీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది లైక్ చేసి చూపించండి. ప్రతి టీంకి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉంటా. నేను మీ తెలుగు స్టార్ట్స్ గై ఉదయ్ కుమార్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.